హాయ్ వ్యూయర్స్, ఈరోజు పార్ట్ 3లో 51 నుండి 60 క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ ఆఫ్ టూ ట్రీస్ ఈజ్ 20 meters and 28 meters ఈజ్ 17 meters. దెన్ ద హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ట్రీస్ ఈజ్, ఓకేనా, తెలుగులో ఒకసారి చూడండి. 20 meters 28 meters ఎత్తుగా రెండు చెట్ల చివరల మధ్య దూరం 17 meters అయినా వాటి మధ్య గల సమాంతర దూరం ఎంత అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఒకసారి చూడండి. రెండు ట్రీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఎంత హైట్ అంట, 20 meters. ఇంకొకటి ఎంత హైట్ అన్నాడు, 28 meters. 28 meters. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఆ రెండింటికి మధ్యలో సమాంతర దూరం, ఈ దూరం కనుక్కోవాలి. కానీ మనకి ఇంకా ఏమి ఇచ్చాడు వాడు, ఈ కొనల దూరం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 17 meters, అంటే టాప్స్ ఆఫ్ ద ట్రీస్. అయితే ఈ డిస్టెన్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. ఈ డిస్టెన్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది కూడా ఎంత అవుతుంది, 20 meters. ఇది అప్పుడు ఏమవుతుంది, 8 meters. మనం ఈ లెంగ్త్ కనుక్కోవాలి. ఇది ఏం ట్రయాంగిల్, మనం చూసినట్టయితే ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ లో ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు హైపోటెన్యూస్ అనేది ఏమవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండేది, అంటే ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దాని వాల్యూ, ఏసీ స్క్వేర్ వాల్యూ 17 స్క్వేర్, ఏబి వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 8 స్క్వేర్. 17 స్క్వేర్ వాల్యూ 289, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ వాల్యూ 64 ప్లస్ 64 ఈ పక్క వస్తే ఏమవుతుంది, మైనస్ 64 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 225. ఎలా వస్తుంది, 289 లో 64 పోతే 225. ఎక్స్ వాల్యూ √225. √225 వాల్యూ ఎంత, 15 meters. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ట్రీస్, అంటే ఈ రెండింటికి మధ్య ఎంత దూరం ఉందంటే 15 meters. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 52 క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ ద లెంగ్త్ ఆఫ్ షాడో ఆఫ్ ఏ పోల్ ఈజ్ √3 times ఆఫ్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్. ఒక స్తంభం పొడవుకు దాని నీడ 103 రెట్లు అయినా నీడ చివరి బిందువు సూర్యునితో చేసే ఊర్ధ్వ కోణం విలువ ఎంత. అంటే ఒక పోల్ ఉంది, ఆ పోల్ మనకు ఎంత ఉందో తెలియదు. ఆ పోల్ కి షాడో అనేది, ఈ పోల్ ఎంత హైట్ అయితే ఉందో దానికి √3 times, అంటే ఇది ఎక్స్ అనుకున్నామంటే హైట్, దాని షాడో ఎంత పడుతుందంట, √3x. అయితే మనకు ఈ యాంగిల్ ఎంత అనేది కనుక్కోవాలి. మనం ఈ డయాగ్రామ్ ను కానీ అబ్జర్వ్ చేసినట్టయితే థీటాకి ఇదేం సైడు, ఆపోజిట్ సైడ్. ఇదేం సైడు, అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ టు అడ్జసెంట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan θ యూజ్ చేస్తాం. సో tan θ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి, ఇక్కడ ఏబిసి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మనకు ఆపోజిట్ ఏంటి, ఎక్స్. అడ్జసెంట్ ఏంటి, √3x. x క్యాన్సిల్. సో tan θ ఈక్వల్ టు 1/√3. tan లో 1/√3 ఎక్కడ వస్తుంది, tan 30. సో tan క్యాన్సిల్, θ ఈక్వల్ ఎంత వస్తుంది, 30 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చింది, 30 degrees. ఊర్ధ్వ కోణం అనేది 30 degrees వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ polyhedron has 7 faces and 10 vertices. Then the number of edges of a polyhedron is. ఒక బహుభుజి 7 ముఖాలు 10 శీర్షాలు కలిగి ఉన్న ఆ బహుభుజి యొక్క అంచుల సంఖ్య ఎంత. దీనికి మనకు ఫార్ములా ఏంటంటే, ద రిలేషన్ బిట్వీన్ ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్ ఏంటంటే ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇది ఫార్ములా. మనకు ఫేస్లు ఎన్ని అన్నాడు క్వశ్చన్ లో, 7 ఫేసెస్ అన్నాడు. వర్టిసెస్ ఎన్ని అన్నాడు, 10 అన్నాడు. మనం ఏం కనుక్కోవాలి, ఎడ్జ్లు కనుక్కోవాలి. 7 + 10 ఎంత, 17. +2 ఈ పక్క వస్తే ఏమవుతుంది, -2. సో ఎడ్జెస్ ఎన్ని అవుతాయి, 15. దిస్ ఈస్ ద ఆన్సర్. ద రేడియస్ ఆఫ్ ఏ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 2:3 and their heights are in the ratio 5:4. Then the ratio of their volumes is. రెండు స్తూపాకార వ్యాసార్థాలు
2:3 నిష్పత్తిలో, వాటి ఎత్తులు 5:3 నిష్పత్తిలోనున్న వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? R1:R2 ఇచ్చేశాడు. 2:3. అదేవిధంగా హైట్లు H1:H2 ఎంత ఇచ్చాడు? 5:3 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? వాటి వాల్యూమ్స్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని πr1²h1, అదేవిధంగా రెండో దాన్ని πr2²h2గా తీసుకుంటాం. తీసుకున్నట్టయితే మనకు పై క్యాన్సిల్ అయిపోతుంది. R1 అంటే ఎంత? 2 పార్ట్స్ కాబట్టి 2² రాసుకునేయండి. H1 ఎంత? 5 ఈస్ 2. R2 అనేది ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ కాబట్టి 3². H2 కూడా 3. 2² అంటే 4. 4 5s are 20 ఈస్ 2. 3² అంటే 9. 9 3s are 27. సో వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో ఏ రేషియోలో ఉంటాయి? 20:27. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 36 centimeters ఈజ్ 54 pi centimeter square. Then the length of the arc of the sector is. అంటే 36 సెంటీమీటర్ల వ్యాసార్థము గల వృత్తములోని సెక్టార్ వైశాల్యం 54 pi centimeter square అయిన ఆ సెక్టార్ చాపం పొడవు ఎంత? అంటే ఇక్కడ మనకు రేడియస్ ఇచ్చేసాడు. రేడియస్ R ఎంత ఇచ్చాడు? 36 centimeters. మనకు ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి? x/360 ఇంటూ πr². ఇక్కడ R అనేది 36. ఏరియా ఆఫ్ ద సెక్టార్ మనకు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 54 pi centimeter square అని ఇచ్చాడు. ఈక్వల్ టు x/360 ఇంటూ పై. R వాల్యూ ఎంత? 36² కదా, అంటే 36 ఇంటూ 36. ఇక్కడ పై మనం క్యాన్సిల్ చేసేయచ్చు. 36 1s are 36 10s are. మనకు కావాల్సింది x వాల్యూ కావాలి, అంటే యాంగిల్ ఎంతో కావాలి. సెక్టర్ యాంగిల్ ఫస్ట్ కనుక్కోవాలి. x ఒకటి అక్కడే పెట్టుకుని మిగతావన్నీ ఇటువైపు పంపించేద్దాం. ఇక్కడ డివైడెడ్ బై 10 ఈ పక్క వస్తే ఏమవుతుంది? ఇంటూ 10. ఇక్కడ ఇంటూ 36 ఈ పక్క పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై 36. సో x వాల్యూ క్యాన్సిలేషన్ చేద్దాం. 18 2s are 18 3s are 2 1s are 2 5s are. సో x ఎంత వచ్చింది? 15 వచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సింది యాంగిల్ కాదు, యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ కాదు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్. దాన్ని సెక్టార్ చాపం పొడవు. లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా x/360 ఇంటూ 2πr. ఈ లెంగ్త్ మనం ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. x వాల్యూ 15 కదా, 15/360 ఇంటూ 2 ఇంటూ పై ఇంటూ R వాల్యూ ఎంత? 36. 36 1s are 36 10s are 2 1s are 2 5s are 5 1s are 5 3s are. ఇంకేం మిగిలింది మనకి? 3 pi. అంటే లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ ఎంత వచ్చింది? 3 pi. ఇదే ఆన్సర్. 2 parallel sides of a trapezium are 40 centimeters and 20 centimeters. If it is non-parallel sides are both equal and each being 26 centimeters, then the area of the trapezium is. ఒక ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు 40 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు, అసమాంతర భుజాలు 2 సమానాలు మరియు 1 26 సెంటీమీటర్లు అయిన ఆ ట్రెపీజియం వైశాల్యం ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఒక ట్రెపీజియం, ఈ ట్రెపీజియం ఇది అంటే 2 ప్యారల్, ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? ట్రెపీజియం అంటాం. ప్యారల్ సైడ్స్ లో చిన్న సైడ్ ఎంత అంట? 20 సెంటీమీటర్స్. పెద్ద సైడ్ ఎంత అన్నాడు? 40 సెంటీమీటర్స్. అయితే నాన్ ప్యారల్ లైన్స్ ఈ రెండు ఈక్వల్ అనేసి ఇచ్చారు క్వశ్చన్ లో. అయితే ఆ రెండు ఎంత అన్నాడు? ఒకటి 26 సెంటీమీటర్స్ 26 సెంటీమీటర్స్. మనకు కావాల్సింది ఏంటి? ఆఫ్ h ఇంటూ a ప్లస్ b. మనకు ప్యారలోగ్రామ్ ఏరియాకి, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ కి ఫార్ములా ఏంటి?
ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు కావాలి. ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ కావాలంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెంగ్త్ 20. ఈ లెంగ్త్ ఎంత? 20. అప్పుడు ఈ లెంగ్త్లు ఎంత అవుతాయి ఒక్కొక్కటి? మొత్తం 40 కదా. 40 అయితే ఈ లెంగ్త్లో ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఎందుకంటే నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది, ఫార్ములాలో ఉంది. ఇక్కడ హైపోటెన్యూస్ అనేది 26. మనం హెచ్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతూ ఉంది, ఇలా ఉంది. ఇది 26 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్. మనం ఈ హెచ్ వాల్యూ కనుక్కోవాలి. ఏబిసి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ 26 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వాల్యూ తెలియదు కదా, దాన్ని హెచ్ అనుకున్నాం. హెచ్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ 10 స్క్వేర్. 26 స్క్వేర్ ఎంత? 676 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 100. ప్లస్ 100 అప్పకపోతే ఏమవుతుంది? -100. 676లో 100 పోతే ఎంత అవుతుంది? 576. ఇది హెచ్ స్క్వేర్ వాల్యూ. హెచ్ వాల్యూ కావాలి. హెచ్ అంటే దానికి రూట్. రూట్ ఆఫ్ 576. 576 దేనికి రూట్ వాల్యూ? అది 24కి రూట్ వాల్యూ. అంటే ఇక్కడ హెచ్ వాల్యూ మనకు ఎంత వచ్చింది? 24 సెంటీమీటర్స్. సో ఆఫ్ హెచ్ అంటే 24 సెంటీమీటర్స్ వచ్చింది. ఇంటూ ఏ ప్లస్ బి 20 ప్లస్ 40. 20 ప్లస్ 40 ఎంత? 60 కదా. 2 1s are 2 12s are 12 ఇంటూ 60. సో 12 6s are 72 0. సో ఎంత వచ్చింది? 720 సెంటీమీటర్ స్క్వేర్. Question: If triangle ABC is similar to triangle DEF and AB equal to 2x minus 1, BC equal to 2x plus 2, CA equal to 3x, DF equal to 6x, DE equal to 18, EF equal to 3x plus 9, then the ratio of their perimeters is triangle ABC is similar to triangle DEF మరియు ఏబి అనే లెంగ్త్, బీసీ లెంగ్త్, సిఏ లెంగ్త్, డిఎఫ్ లెంగ్త్, డిఈ లెంగ్త్, ఈఎఫ్ లెంగ్త్ ఇచ్చినారు. అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతల నిష్పత్తి కనుక్కోండి అనేసి అడిగాడు. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. ఏ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. మనకు వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? ఏబి వాల్యూ, బీసీ వాల్యూ, సిఏ వాల్యూ, డిఎఫ్ వాల్యూ, డిఈ వాల్యూ, ఈఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయితే మనకు సిమిలర్ ట్రయాంగిల్ థీరంలో మనకు కండిషన్ ఉంది. ఏంటంటే రెండు ట్రయాంగిల్ సిమిలర్స్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ అనేటివి ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. ప్రపోర్షనాలిటీ అంటే ఒకే రేషియోలో ఉంటాయి. మనకు ఇక్కడ యాంగిల్స్ గురించి కాదు కాబట్టి ఇచ్చింది, సైడ్స్ గురించి కాబట్టి సైడ్స్ అనేటివి ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ రెండు సైడ్స్ ఏంటి అంటే ఇక్కడ ఏబి సైడ్, ఇక్కడ ఫస్ట్ రెండు ఏంటి? డిఎఫ్ కి, డిఈకి. అదే విధంగా లాస్ట్ రెండు చూడండి, ఈ రెండు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఏసీ బై డిఎఫ్. ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రపోర్షనాలిటీలో ఉన్నాయి, సేమ్ రేషియోలో ఉన్నాయి. కరస్పాండింగ్ సైడ్స్ అనేటివి సేమ్ రేషియోలో ఉన్నాయి. వీటి లెంగ్త్లు ఇచ్చాడు ఆల్రెడీ. మనకి ఏమేమి ఇచ్చాడు? 2x - 1 బై ఇక్కడ డిఈ ఎంత? 18. బీసీ లెంగ్త్ ఇచ్చాడు 2x + 2 బై ఈఎఫ్ ఎంత ఇచ్చాడు? 3x + 9. ఏసీ లెంగ్త్ ఎంత ఇచ్చాడు? ఏసీ అన్నా సిఏ అన్నా ఒకటే, 3x బై 6x. ఓకేనా? ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసినట్టయితే 3x 1s are 3x 2s are, xx క్యాన్సల్, 3 1s are 3 2s are అట్లయినా ఓకే. 1/2 వచ్చేసింది. అంటే దీన్ని ఒక కరస్పాండింగ్ సైడ్ రేషియో వచ్చేసింది 1/2. మనకు ఏంటి? ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సో ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఈక్వల్ టు
the ratio of their corresponding sides. Corresponding sides. అప్పుడు ఏమవుతుంది 1:2 is the answer. The corresponding ratio ఎంత వచ్చింది 1:2 కాబట్టి 1/2 కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం 1:2. If the number of observations in the data n is even, their median equal to. n అనేది ఈవెన్ అయినప్పుడు మనకు మీడియన్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఆఫ్ n/2 అదే విధంగా అండ్ n/2 ప్లస్ 1 టర్మ్ లేదంటే అబ్జర్వేషన్స్ టర్మ్స్ అనవచ్చు లేదంటే అబ్జర్వేషన్స్. ఇది మనకు n అనేది ఏమవ్వాలి ఈవెన్ అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. n అనేది ఆడ్ అయితే మనకు ఫార్ములా ఏంటంటే n+1/2 టర్మ్ ఎప్పుడు n అనేది ఆడ్ అయినప్పుడు ఆడ్ అబ్జర్వేషన్స్ అయితే ఇది మనకు ఫార్ములా. కానీ మనకి ఇచ్చింది n అనేది ఈవెన్ కాబట్టి ఇది కరెక్ట్. 59th క్వశ్చన్. మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఒకటి వచ్చి క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీలో ఎక్స్ వై అనే వాల్యూలు ఇచ్చాడు ఫ్రీక్వెన్సీలో, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద మీడియన్ ఆఫ్ ద అబౌవ్ డేటా ఈజ్ 148 and total frequency is 50. Then the value of x and y. పై విలువల మధ్యగతము 148 మరియు పౌనఃపున్యాల మొత్తం 50 అయిన ఎక్స్ వై విలువలో కనుక్కోండి. ఒక క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, అదే విధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. మనం మీడియన్ కంతా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ చూద్దాం. 135, 140, అదేవిధంగా 140, 145, 145, 150, 150, 155, 155, 160, 160, 165. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలు 4x, 15, 11, y, 5. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే వీటిని యాడ్ చేసుకుంటూ వస్తాం. 4 + x, నెక్స్ట్ 4 + 15, 19 + x, 19 + 11, 30 + x, నెక్స్ట్ 30 + x + y, 30 + 5, 35 + x + y. ఈ ఇవన్నీ కూడా మనకు 30 + x + y వస్తుంది. ఇవంతా కానీ మనకు ఈ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఎంత అని ఇచ్చేసాడు క్వశ్చన్ లో, మనకు 50 అని ఇచ్చాడు క్వశ్చన్. సో x + y = 50. 35 అవ్వకపోతే -35 అంటే x + y అది ఎంత వచ్చింది 15 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనము వాడి క్వశ్చన్ లో మీడియన్ ఇచ్చాడు. మీడియన్ ఫార్ములా ఏంటి L + n/2 - CF/F × H. ఇది మీన్ లో మనకు ఫార్ములా. ఇక్కడ మీడియన్ అనేది మనకు ఎంత ఇచ్చాడు 148 అనేది మీడియన్ గా ఇచ్చాడు. ఎల్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకు చూడండి, మనకు 50లో హాఫ్ ఎంత 25 వాల్యూ అప్రాక్సిమేట్ గా మనకి ఇక్కడ వస్తుంది. అంటే 25 కంటే అబోవ్ ఉండాలి. 25 వాల్యూ ఎక్కడ వస్తుందో మనం చూసుకోవాలి. 25 వాల్యూ ఇక్కడ చూడండి 19+ కాబట్టి ఇక్కడ 30+, మనకు 25 వాల్యూ కంపల్సరీ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. సో దానికి యొక్క లోయర్ బౌండరీ ఎల్ అవుతుంది. సో ఎల్ అనేది 145 అవుతుంది. ఎన్ అంటే ఏంటంటే మొత్తం కూడితే ఎంత వచ్చింది 50 రావాలని క్వశ్చన్ లో చెప్పాడు. 50/2 అంటే 25 మైనస్ సిఎఫ్ అంటే ఇది ఫ్రీక్వెన్సీ, దానికి అబోవ్ ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీనే మనం సిఎఫ్ అంటాం. అది మనకు స్టాటిస్టిక్స్ లో ఆల్రెడీ మనం నేర్చుకొని ఉంటాం. 4 + x బై ఎఫ్ వాల్యూ 15 ఆల్రెడీ మనం కనుక్కున్నాం. హెచ్ అంటే లెంగ్త్ ఆఫ్ ద క్లాస్, ఈ రెండిటి యొక్క డిఫరెన్సే హెచ్ అవుతుంది 5.
మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s are 5 3s are 148. ఈ 145 ఈ పక్క వస్తే ఏమవుతుంది? -145. 25 -4 -x, ఎందుకంటే రెండింటికి మైనస్లు ఉన్నాయి. బై 3. 148లో 145 పోతే ఎంత? 3. ఇక్కడ బై 3 ఈ పక్క వస్తే ఏమవుతుంది? ఇంటూ 3. 25లో 4 పోతే ఎంత? 21 -x. x ఈ పక్క పంపిస్తాను. x 21. 3 3s are 9 కదా, 9 ఆ పక్క పోతే -9. సో x ఎంత వచ్చింది? 12. x వాల్యూని ఒకటో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే రెండు కలిపితే 15 రావాలి. అప్పుడు y ఎంత అవుతుంది? 15 - 12, ఎందుకంటే x ఆపకపోతే -x అవుతుంది. సో y ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 12, y ఈక్వల్ టు 3. సో 60th question. 2 dice are rolled simultaneously. Then the probability of getting a multiples of 2 on one die and multiples of 3 on other die. రెండు డైలు ఒకేసారి వేయబడ్డాయి అయినా రెండు యొక్క గుణిజాలు ఒక డై మీద, 3 యొక్క గుణిజాలు రెండవ డై మీద వచ్చినట్లు గల సంభావ్యత ఎంత అనేది కావాలి. ఇప్పుడు ఒక డై ఉంది అంటే డై అంటే ఏంటి? దాయం. దాయంలో ఏవేవి పడతాయి? 2 పడుతుంది, అంటే 2 మల్టిపుల్స్ అంటే 2 4 6 పడతాయి. ఇంకొక డైలో ఏం పడతాయి? 3 మల్టిపుల్స్. 3 మల్టిపుల్స్ అంటే 3 టేబుల్లో 3 6, అంటే మనకు ఒక్కొక్క దాంట్లో 6 వరకే ఉంటాయి. వీటిని ఫామ్ చేస్తూ వచ్చేవి ఏమేమి వస్తాయి? ఏమేమి పేర్స్ వస్తాయి? ఫస్ట్ చూడండి, 2తో ఫామ్ అయ్యేటివి ఏమేమి వస్తాయి? 2, 3, నెక్స్ట్ 2, 6. అదేవిధంగా 3, 2, 6, 2, 2తో అయిపోయింది. నెక్స్ట్ 4th 4, 3, 4, 6, 4, 6. దాని రివర్స్ 3, 4, 6, 4. నెక్స్ట్ ఏమొస్తుంది? 6th 6, 3, నెక్స్ట్ 6, 6. నెక్స్ట్ 3, దీన్ని రివర్స్ చేస్తే 3, 6. 6, 6 రివర్స్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది? 6, 6. మనకు 2 డైస్ ని వేసినప్పుడు మనకు వచ్చే మొత్తం అవుట్కమ్స్ ఏంటంటే 36 అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో అవర్ ఆన్సర్ ఈస్ 11/36. మొత్తం వచ్చే అవుట్కమ్స్ 1, 1, 1, 2 ఈ విధంగా 6, 6 వరకు మనకు మొత్తం 36 అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ 11 వచ్చాయి. సో ద ప్రాబిలిటీ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఈస్ given problem 11/36.